హలో హాయ్ అండ్ నమస్తే. బయట చల్లచల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలా మొక్కజొన్నలతో గారెలు వేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మొక్కజొన్నలు అనేది గట్టిగా ముదురుగా ఉన్నప్పుడు మనం అవి ఉడకపెట్టుకుని తినలేము, అలాగే కాల్చుకొని తినలేము కదండి. అప్పుడు ఇలాగా గారెలు వేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా. ఇవి ఉత్తిగా అయినా తినేసేయచ్చు, లేదా టమాటా కెచప్తో కూడా తినొచ్చు. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ అయిన ఈ మొక్కజొన్న గారెలు అనేది ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికోసం ఇలా ఈ సైజులో ఉండే 2 మొక్కజొన్న కంతులను తీసుకోండి. ఇప్పుడు వీటిని గింజల్ని సపరేట్ చేసుకోండి. అలా సపరేట్ చేసిన గింజల్ని వాటర్లో 1 గంట లేదా 2 గంటల పాటు నానబెట్టుకోండి. లేతగా ఉంటే కనుక అవసరం లేదండి. కొంచెం గట్టిగా ముదురుగా ఉంటే కనుక ఇలా వాటర్లో 2 గంటలు నానబెడితే కనుక ఆ గింజ అనేది మెత్తగా సాఫ్ట్గా అవుతుందండి. అలా 2 గంటల పాటు నానబెట్టిన గింజల్ని వాటర్ లేకుండా వడగట్టుకుని ఒక మిక్సీ జార్లో తీసుకోండి. అలాగే ఒక చిన్న ముక్క అల్లం, 3 ఎండుమిరపకాయలు, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, లేదా మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. 1 చెంచా వరకు జీలకర్ర వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోండి. మొక్కజొన్న గింజలు కనుక లేతగా ఉన్నట్లయితే అస్సలు వాటర్ లేకుండా గట్టిగా కొంచెం బరుకుగా పిండిని రుబ్బుకోండి. లేదంటే పిండి అనేది కొంచెం లూజ్ అయిపోయి గారెలు వేసేటప్పుడు సరిగ్గా రావు. అలా రుబ్బుకున్న ఈ పిండిలో కొద్దిగా పసుపు, 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని యాడ్ చేసుకోండి. 1 పెద్ద చెంచా బియ్యపిండి, 1 పెద్ద చెంచా శనగపిండిని యాడ్ చేసుకోండి. ఈ బియ్యపిండి, శనగపిండి అనేది మనం గారెలు అనేది సరిగ్గా రావడం కోసం మాత్రమే వేస్తున్నామండి. మరీ ఎక్కువ వేస్తే గారెల టేస్ట్ అనేది అంతగా బాగుండదండి. కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే 1 అర చెంచా వరకు ధనియాల పొడి, 1 అర చెంచా వరకు గరం మసాలా, మీ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడాగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కలిపెట్టుకునే పిండిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గారెలా చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోండి. అలా ఒక్కొక్కటిగా గారెలా చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలా ఇలా వేగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ అయిన మొక్కజొన్న గారెలు అనేది రెడీ అయిపోయింది. బయట చల్లచల్లగా వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా ఒక్కసారి ఈ మొక్కజొన్న గారెలు అనేది ట్రై చేయండి నచ్చినట్లయితే. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్, నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.